సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథ ఏదైనా ఒకటి చెప్తారా? యాక్చువల్గా ఇవి ఒరిజినల్ కథలనే చెప్పాలి. ఇవి ఎక్కడి నుంచి తీసింది? మన కథా సరిత్సాగరంలో త్రివిక్రమసేనుడి కథ ఒకటి చెప్తారు. విక్రమార్కుడు బదులు త్రివిక్రమసేనుడిగా కనపడతాడు ఆ కథలో. అందులో నుంచి తీసిన కథలే గుణాఢ్యుని కథలుగా చెప్తారు. దీన్ని ఇద్దరు ముగ్గురు విడిగా కథలుగా రాశారు. మన దగ్గర ఇంచుమించు 2-3 రకాల పుస్తకాలు ఉన్నాయి. కాస్త పేర్లు అటు ఇటు అవుతాయి కానీ కథలు మాత్రం సేమే. పట్టువదలని విక్రమార్కుడు లేదా త్రివిక్రమసేనుడు లోపలికి లడిచాడు, దాన్ని భుజాన్ని వేసుకున్నాడు కళేబరాన్ని. బయటికి వస్తూ ఉంటే దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు ఈ కథ చెప్పాడు. పూర్వం అట ఒక రాజకుమారుడు మంత్రి కుమారుడు పరమ స్నేహితులుగా ఉండేవాళ్ళు. అయితే రాకుమారుడు మంత్రి కుమారుడు వీళ్ళిద్దరూ ఒకనాడు వేటకెళ్ళారు. వేటకు వెళ్తే వేట తమకంతో లోపలికి వెళ్ళిపోయారు. సైన్యం అది ఓ పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ మాత్రం జంటబాయని పక్షులు కలిసి ఉంటారు. వీళ్ళకి లోపల ఒక పెద్ద కొలను, చాలామంది స్త్రీలతోటి పరివృతంగా ఉన్న ఒక అద్భుతమైన అందగత్తెగా ఉన్న ఒక స్త్రీ కనపడింది, ఒక యువతి. చూడగా చూడగా ఈ రాజకుమారుడు ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక తామర పువ్వు తీసి చెవిలో పెట్టుకుంది, నీలిరంగు కలువని తీసి చెవిలో పెట్టుకుంది. తర్వాత నోరు తెచ్చి పళ్ళు ఇలా తోముకుంటూ చేసింది. తర్వాత ఏం చేసింది, దీన్ని పద్మాన్ని తుంపి తలలో పెట్టుకుంది. పెట్టుకున్నాక గుండె మీద ఇట్లా చేయి పెట్టుకుంది, 2 చేతులు ఇట్లా పెట్టుకుంది. ఏవో సైగలు అవి. రాజకుమారుడికి అమ్మాయి మీదే దృష్టి ఉంది. ఇతను చూస్తున్నాడని మంత్రి కుమారుడు పెద్దగా అతను అలా ఆ ధోరణి కలిగిన వాడు కాదు. అయితే యువతలకు వచ్చేసారు. ఇంకా అక్కడ నుంచుంటే బాగుండదు, చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి సైనికులు వాళ్ళు వీళ్ళు కథలు నిలిపించే వాళ్ళు ఉంటారు, వెగటుగా ఉంటుంది. యువతలకు వచ్చాక ఇతనికి ఆ అమ్మాయి గుర్తొస్తుంది. 4 రోజులు 5 రోజులు గడిచాక ఏమిటో దిగులుగా ఉన్నావు అని అడిగాడు మంత్రి కుమారుడు. చెప్పలేను, అక్కడ ఏంటో ఒక అమ్మాయిని చూసాము, చాలా ఇదిగా ఉంది, మనసు అక్కడే తిరుగుతోంది అన్నాడు. అనేసరికి మంత్రి కుమారుడు అన్నాడు, నీకు దొరకంది కాదు ఈ అమ్మాయి అంటే. ఎట్లా దొరుకుతుంది అన్నాడు. ఎందుకు దొరకదు, బ్రహ్మాండంగా సైగలు చేసింది, ఉత్పలం తీసి చెవిలో పెట్టుకుంది అంటే కర్ణోత్పలుడు అనే రాజుగారి రాజ్యంలో ఉంటుంది ఆ అమ్మాయి. తర్వాత పళ్ళు దోమింది బాగా, ఒక దంత వైద్యుడి కుమార్తె, పద్మం తీసి తల్లో పెట్టుకుంది, ఆవిడ పేరు పద్మావతి. 2 చేతులు గుండెల మీద పెట్టుకుంది, నువ్వు నా గుండెల్లో ఉన్నావని నీకు తెలియజేసింది. నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది, నీకు అర్థమైందా అన్నాడు రాజకుమారుడు. ఎందుకు అర్థం కాలేదు, నేను అక్కడి నుంచి వచ్చాక నీ మూడ్స్ కనిపెట్టి ఈ వ్యవహారం అంతా కనుక్కున్నాను. కళింగ రాజ్యానికి రాజు కర్ణోత్పలుడు. ఆ కర్ణోత్పలుడి దగ్గర సింహుడు అనేటువంటి దంతఘాటకుడు అంటే డెంటిస్ట్ ఉన్నాడు, రాజుగారి డెంటిస్టు. ఆయనకు ఒక అద్భుత సౌందర్యవతి అయిన పద్మావతి అనే కుమార్తె ఉంది. చూడు 3 పాయింట్లు ఇక్కడ కుదిరినాయి. ఈ అమ్మాయి ఆ పళ్ళ డాక్టర్ గారి కూతురు. ఫ్రెండ్స్ తోటి విహారానికి వచ్చింది. నువ్వు నాకు నచ్చావు అని చెప్పింది నీకు, పద వెళ్దాం అనేసరికి ఒక 20 రోజులు పోయాక వెళ్ళిపోదామని, మళ్ళీ వేటకెళ్తున్నామని చెప్పి మాకెవరూ తోడొద్దు, మేమిద్దరమే వెళ్తామని వీళ్ళు ఏం చేశారు, కళింగ రాజ్యానికి వచ్చారు. ఆ కర్ణోత్పలుడు రాజుగారు, డెంటిస్టు సంగ్రామసింహుడు, ఆయనకి కూతురు వాళ్ళ భవనానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పూటకోళ్ళ ఇంట్లో దిగారు. ఆ ఇల్లు ఒక ముసలావిడిది. అయితే ఈ పూటకోళ్ళ అవ్వలు, పేదరాశి పెద్దమ్మలు వీళ్ళంతా రాజకుటుంబంతో పరిచితులుగా ఉంటారు. చాలా మన ఈ కథల్లో అలాగే కనపడతారు. దేశాల కథలు తెలుసుకుని రాజకుమార్తెలకు చెప్పటాలు అవన్నీ జరుగుతాయన్నమాట. అయితే వీళ్ళు నిదానంగా కనుక్కున్నారు. కనుక్కొని ఈ దంతఘాటకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళకు ఒక కుమార్తె ఉందని విన్నాం, చాలా అందగత్తట, ఏమిటవా అని కనుక్కుంటే, అవును ఆయన, ఆ పిల్ల దగ్గరే నన్ను పనిలో పెట్టారు, నాకు బట్టలు బాగుండలేదు, అప్పుడప్పుడు వెళ్ళాలి, నేను నిజానికి వెళ్ళి పిల్లని చూసొస్తూ ఉండాలి. మా అబ్బాయి ఏమో నేను ఏదైనా మంచి మంచి వస్త్రాలు అక్కడి నుంచి తెచ్చుకుంటే మా వాడు వస్త్రాలు పట్టుకుపోయి అమ్మేసుకుంటాడు, ఈ చింకి పాతలతోటి ఉన్నాను నేను, ఈ గుడ్డలతోటి ఆ భవనంలోకి వెళ్తే బాగుండదని ఏదైనా మంచి వస్త్రం ఏర్పడ్డప్పుడు వెళ్దాంలే అని ఊరుకున్నాను నాయన అంటే, మంత్రి కుమారుడు చాలా ముద్దుగా ఏమన్నాడంటే, ఈ ఉత్తరీయం తీసుకోవ్వా, చక్కటిది, మా వైపు బాగా నేస్తారు, తీసుకోమని చక్కగా తన వస్త్రం ఆవిడకి ఇచ్చాడు. నువ్వు ఒక్క పని చెయ్యి,
ఈ దంతఘాటకుడి భవనానికి వెళ్ళు, ఆ పద్మావతి దగ్గరికి వెళ్ళి నువ్వు అడవిలో ఒక రాకుమారుడిని చూసావు కదా, అతను నీ కోసం వచ్చి ఊళ్ళో ఉన్నాడని చెప్పవా అన్నాడు. అనేసరికి సరే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈవిడ వెళ్ళిన తర్వాత 2 గంటల్లో గబగబా వచ్చేసరికల్లా ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అని అడిగారు. అడిగితే ఏమిటి ఆయన, మరి ఆ పిల్ల కర్పూరంలో చేతులకి కర్పూరం రాసుకుని గుండెల మీద కొట్టింది 2 చేతులతోటి. పిల్ల కోపం వచ్చిందో ఏమిటో, వేరే మగపిల్లల గురించి చెప్తున్నాం, ఇతర దేశపు రాజకుమారుల గురించి చెప్తుంటే ఆడపిల్లలకి నచ్చద్దా, ఆ అమ్మాయికి నచ్చలేదు, ఇట్లా కొట్టిందంటే దగ్గరికి వెళ్ళి చూస్తే కర్పూరంతో ఇలా కనపడుతోంది గుర్తు. ఇతను ఏమన్నాడు, ఈ రాజకుమారుడు డీలా పడిపోయాడు. దొరకదా అయితే మనకి ఈ అమ్మాయి, అయిపోయిందా అని డీలా పడిపోయాడు. మంత్రి కుమారుడు డీలా పడుకోయి, వెన్నెల రాత్రులు 10 పోనీయి తర్వాత వద్దుగానని చెప్తోంది. పౌర్ణమి రోజుల్లో 10 రోజులు గడిస్తే పౌర్ణమి తగ్గిపోయి చీకటి పడుతుంది. ఈ గోడలు ఎక్కేవాళ్ళు, అంతఃపురంలోకి వచ్చేవాళ్ళు ఎవరికి కనపడకుండా ఉంటారు. 10 వెన్నెల రాత్రులు పోనీమని చెప్పింది, ఊరుకుందా ఉండన్నాడు. 10 రోజులు అయ్యాక మళ్ళీ అవ్వని పంపించారు. అవ్వ మళ్ళీ వెళ్ళి మాట్లాడరా, రాజకుమారుడు ఇక్కడే ఉన్నాడని చెప్పు. సరే అవ్వ వెళ్ళేసరికి అలా పిల్ల ఏం చేసింది, లత్తుకలో చేయి ముంచి 3 వేళ్ళు ఇట్లా బుగ్గ మీద వేసింది. అవ్వకి నవ్వు మొహమే పెట్టింది, కానీ ఏమిటో మొహం మీద వేసిందయ్యా 3 వేళ్ళు పిల్ల అని చెప్పేసరికి రాజకుమారుడు అంటే నెత్తురు కళ్ళ చూస్తానంటుందా ఏమిట్రా నాయనా అని భయపడ్డాడు. మంత్రి కుమారుడు అన్నాడు, కాదు అమ్మాయి రజస్వలుగా ఉంది, 3 రోజులు ఆగిరా అంటోంది, ఈ 3 రోజులు అవని చెప్తానన్నాడు. 3 రోజులు అయ్యాక మళ్ళీ అవని పంపించారు. వీళ్ళు ఏం చేశారు, ఈ లోపల రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరే వచ్చారు. వీళ్ళేమి ధనము దశకము తెచ్చుకోలే, సైన్యం లేదు, ఎవరు లేరు. ఒంటి మీద ఆభరణాలు ఉంటాయిగా, చక్కగా ఆభరణాలు అమ్మేసి అవ్వకి బట్టలు కొని ఆవిడని పోషించారు బాగా. వీళ్ళు ఆహార పదార్థాలకి డబ్బులు ఇచ్చేశారు, ఆవిడన్నీ పట్టుకొచ్చి వీళ్ళతో పాటు ఆవిడే తింటుంది సంతోషంగా, హాయిగా ఉంది. సరే ఈ 3 రోజులు గడిచాక మళ్ళీ పంపించేసరికల్లా ఈ అవ్వ వెళ్ళిన రోజు ఏమైంది, మదపుటేనుగు రాజుగారి పట్టపుటేనుగు మదం ఎక్కి రోడ్ల మీదకి వచ్చేసేసరికి ఈవిడేం చేసింది, రాజకుమార్తె ఈ దంతఘాటకుడి కూతురు పద్మావతి, రాజకుమార్తె అనకూడదు పద్మావతే, ఇవి రోడ్డంతా హడావిడిగా ఉంది, దారంతా, నిన్ను ఓ పని చేస్తాం, పీటకి తాడు కట్టి 2 వైపులా నిన్న పీట మీద కూర్చోబెట్టి గోడ మించి దింపుతాం, నువ్వు ఉద్యానవనంలో దిగి ఆ తర్వాత చెట్టెక్కి తర్వాత గోడెక్కి ఆ గోడ మీద నుంచి దిగెళ్ళిపో అవ్వా అని చెప్పింది. ఈవిడ వచ్చేసింది. కానీ ఆ అమ్మాయి తనకేం చెప్పిందో పద్మావతి ఆ లిస్ట్ అంతా చెప్పింది. అంటే నువ్వు గోడెక్కి తర్వాత చెట్టెక్కి దిగితే పీట ఒకటి ఉంటుంది, నువ్వు ఆ పీట ఎక్కితే నిన్ను లోపల తీసుకుంటామని చెప్పింది. మంత్రి కుమారుడు అన్నాడు, నీ పంట పండింది పో, చక్కగా రాజకుమారి దగ్గరికి వెళ్ళిపోదు కానీ, ఈ అమ్మాయి దగ్గరికి పద్మావతి దగ్గరికి వెళ్ళిపోదు కానీ, రాత్రి మాట మణిగాక ముందు కోట గోడ ఎక్కు, గోడ మీద నుంచి చెట్టు మీదకి వెళ్ళు, చెట్టు దిగి కొంచెం నడవంగానే మళ్ళీ అంతఃపురం గోడ వస్తుంది, అక్కడ ఒక పీట వేళ్లాడుతుంటుంది, దాని మీద కూర్చో, అంతే. దిగేది వెళ్ళిపోయాడు రాజకుమారుడు. గోడ ఎక్కాడు, చెట్టు ఎక్కాడు, దిగాడు. అక్కడికి అంతఃపురం గోడ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పీట వేళ్లాడుతుంది, పీట మీద మనిషి కూర్చోగానే పీటను లాగేశారు పైకి, వెళ్ళిపోయాడు పైకి. హ్యాపీగా పద్మావతి తోటి ఉండిపోయాడు. రోజు వెళ్ళేవాడు వచ్చేవాడు, ఇదే మార్గం. మళ్ళీ వెన్నెల ఎక్కేదాకా నడిచింది. 5 రోజులు 4 రోజులు గడిచాక అయితే ఏమంది, ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నా స్నేహితుడు నాతో పాటు వచ్చాడు, అతను అవ్వ దగ్గర ఉన్నాడని చెప్పాడు. అప్పుడు ఈ అమ్మాయి అడిగింది, ఏమిటి స్నేహితుడిని తీసుకొచ్చావా అని బట్టి, మరి లేకపోతే వాడు లేకుండా నేనేటా వస్తాను, నువ్వు చేసిన సైగలన్నిటికీ వాడే అర్థం చెప్పాడు నాకు, నేను నిన్ను ప్రేమించాను కానీ నీ సైగలు నాకు అర్థం కాలేదు, వాడు చండ ప్రచండు, వాడు చాలా తెలివి, నీ సైగలకు అర్థం వాడే చెప్పాడు అనగానే ఈ అమ్మాయికి అర్థమైంది. సరే ఏమంది, అలాగా నీ స్నేహితుడు నాకు సోదర సమానుడు, రేపొద్దున పాయసాన్నం పెట్టి తాంబూలం ఇస్తాను అతనికి అన్నది. సరేనన్నాడు. సరే పంపించు, అవ్వ దగ్గరే ఉన్నాడని చెప్పాడు. తెల్లవారి పొద్దున అబ్బాయి వెళ్ళిపోయాడు, తెల్లవారుజామునే దిగెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయాక పొద్దు కాసేపు పడుకుని లేచి తన స్నేహితుడికి చెప్పాడు, మంత్రి కుమారుడికి, పద్మావతికి నువ్వెంతో నచ్చావుటోయ్, నీ వల్లే నేను తనకి దక్కానని భావిస్తోంది, పాయసాన్నం పెట్టి తాంబూలం ఇస్తుందిట, పంపిస్తానందన్నాడు. సరే నవ్వాడు మంత్రి కుమారుడు, అలాగేలే అన్నాడు. కాసేపు అయ్యాక ఓ చెలికత్తి వచ్చింది, వేడి వేడి పాయసం పట్టుకొచ్చింది, తాంబూలం పట్టుకొచ్చింది.
పట్టుకొచ్చి ఇతనికి అప్పచెప్పి, పద్మావతమ్మ గారు భోజనానికి కాచు కూర్చున్నారండి, మిమ్మల్ని అక్కడికే భోజనానికి రమ్మన్నారు అని చెప్పింది. అంటే పంపించిన భోజనం ఇతనికి నువ్వు తినద్దు అని. ఈ మంత్రి కుమారుడికి నవ్వొచ్చింది. చేలికత్తెకి, ఇదిగో నేను స్నానం సంధ్య ముగించుకుని తింటాను, నువ్వు వెళ్ళమని పంపించేశాడు. పంపించాక స్నేహితుడు చెప్పాడు, మిత్రమా నీకు ఒక తమాషా చూపిస్తాను ఉండని. వాకిట్లో ఒక కుక్క ఏదో తిరుగుతుంటే దాన్ని జూ అని పిలిచి ఈ పాయసాన్ని చిన్న బౌల్లో పోసి అక్కడ పెట్టాడు. ఆ పాయసం తిన్న కుక్క గింగిరాలు తిరుగుతూ పడి చచ్చిపోయింది. రాజకుమారుడు ఆశ్చర్యపడి, ఇదేమిటి ఈ వింత, విషాహారం ఎందుకు పంపించింది పద్మావతి నీకు అనేసరికల్లా, అది కాదోయ్, నీకు క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఇక్కడ ఉన్నాడు అంటే తన మీద మోజు తీరిపోయాక నిన్ను నేను తీసుకెళ్ళిపోతాను అనుకుంటోంది ఆ అమ్మాయి. నన్ను నమ్మట్ల. ఇంత తెలివిగలవాడు తనకి నామం పెట్టి నిన్ను తీసుకుపోతానని నా పీడ విరగడి చేసుకుంటే నువ్వు చచ్చినట్టు ఇక్కడే ఉండి, ఎందుకంటే నువ్వు తెలివి లేదని నువ్వే చెప్పేసావు కదా, అది అమ్మాయి తెలివి అనేసరికల్లా రాజకుమారుడు అన్నాడు, ఎట్లా తీసుకెళ్ళాలి ఈ అమ్మాయిని మనం అన్నాడు. నేను చెప్తాను ఒక మంచి పని అని. అక్కడ అటు ఇటు చూసి బజార్ వెళ్ళి ఒక చిన్న ఇంత త్రిశూలం తీసుకొచ్చాడు. ఆ త్రిశూలం ఎట్లా ఉంది, కొంచెం కాడ పట్టుకుంటే కరెక్ట్గా ఇలా ముద్రేయటానికి వీలుగా ఉందన్నమాట. ఇవాళ రాత్రి నువ్వు పైకి వెళ్ళి బాగా తాగిచ్చు ఆ అమ్మాయిని, ద్రాక్షాసవం ఒళ్ళు తెలియకుండా పడుకుంటుంది. ఈ త్రిశూలాన్ని అక్కడ ఉండే దీపం మీద కాల్చి నడుం మీద వాత పెట్టు, ముద్ర వేసి వచ్చేసి తర్వాత చెప్తాను అన్నాడు. సరే, రాజకుమారుడు ఆ అమ్మాయిని ఏమనలా. వీడు ఎలా చెప్తే అలా చేస్తాడు, తన స్నేహితుడు చెప్పినట్టు చేస్తాడనమాట. రాత్రికి మళ్ళీ కోటలోకి వెళ్ళి అంతఃపురంలోకి శుభ్రంగా ఇద్దరు కబుర్లు చెప్పుకుని ద్రాక్షాసవం బాగా తాగిచ్చాడు. ఒళ్ళు తెలియకుండా అమ్మాయి పడుకోగానే ఆ త్రిశూలాన్ని కాల్చి నడు మీద వాత పెట్టి వచ్చేసాడు. వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అతను, పద్మావతి ఒంటి మీద నగలన్నీ ఒలుచుకునిరా, అమ్మాయి పెట్టుకుంటుంది, ఏవో ఉంటాయి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు కూడా కొంచెం ముత్యాల దండలని గాజులని ఉంటాయి కదా, ఆ గాజులు కర్ణోత్పలాలు మెళ్ళలో ఉండేవి నడుముకు ఉండేవి సాధనాలు పుచ్చుకొచ్చేసి అన్నాడు. అమ్మాయి నిద్రపోతోంది కదా, వాత పెట్టేశాక ఈ నగలు 4 ఒలుచుకుని మూట కట్టుకుని కిందకి తీసుకొచ్చేసాక ఏం చెప్పాడు మంత్రి కుమారుడు, నేను శ్మశానం దగ్గర కూర్చుంటా, మునివేషం వేసుకుని తాపసి వేషంలో ఉంటా, నువ్వేం చేస్తావంటే ఈ ముత్యాల హారం పట్టుకెళ్ళి బజార్లో అమ్ముకురా. ఆ రోజు పొద్దున్నే ఏం జరిగిందంటే రాజకుమారుడు మరణించాడు. ఊరంతా విచిత్రంగా చెప్పుకుంటున్నారు. రాజకుమారుడు గుండె పగిలి ఎలా మరణించాడు, చిన్నపిల్లాడు, ఒక 8-9 ఏళ్లవాడు. ఊరంతా శోక సముద్రంలో ఉంది. ఏ రోజైతే ఇతనికి పాయసం వచ్చిందో ఆ రోజు, పాయసం వచ్చిన రోజు ఇది మర్నాడు పొద్దున ఈ పని చేశాడనమాట. ఈ ముత్యాల హారం అమ్ముకుని రమ్మని 12 గంటల వేళ పంపించాడు. మన రాజకుమారుడు ఏదో మామూలు ఒక శిష్యుడి వేషం, సింపుల్గా రాజకుమారుడిలాగా నగలు నాణ్యాలు అవి లేకుండా సింపుల్ ఒక క్యాజువల్ పౌరుడిలాగా వేషం వేసుకుని ముత్యాల హారం అమ్మడానికి వెళ్ళాడు. ఎవరైనా అడిగితే మా గురువుగారు ఇచ్చారని చెప్పు, అంతే. గురువుగారు శ్మశానం దగ్గర ఉన్నారని చెప్పు, ఇవే పాయింట్లు. అక్కడి నుంచి ఏమైంది, ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈ నగబుచ్చుకుని రత్నాల వర్తకులు ఉంటాయి కదా, బంగారపు కొట్లల్లోకి వెళ్ళంగానే వాళ్ళు ఎవరో గుర్తుపట్టారు, రక్షక భటులను పిలిచారు. ఇవాళ ఉదయం దంతఘాటకుడి కుమార్తె అయినటువంటి పద్మావతి నగలన్నీ అపహరించబడ్డాయి. దాని మీద గొడవగా ఉంది. రక్షక భట్లకు కబురెళ్ళింది, ఈ నగ వాళ్ళదేనంటే అవును ముత్యాల హారం పోయిందన్నారు. ఇది ఈ లోపల తెలకత్తలు వచ్చేసారు, ఇదే అన్నారు. ఎక్కడిది నీకని కుర్రాడిని అడిగారు. అడిగితే కుర్రాడు ఏం చెప్పాడు, రాజకుమారుడు మా గురువుగారు ఇచ్చారు, దీన్ని అమ్ముకుని రమ్మన్నారు. ఎవరు మీ గురువు అంటే శ్మశానం దగ్గరున్న సిద్ధుడు. పద మీ గురువు ఎక్కడన్నాడో చూపించని తీసుకుపోయారు ఆ సిద్ధుడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈయనెవరో సాధువులాగా ఉన్నాడు, కుర్రాడే, వాడు వేషం వేశాడు, దొంగ వేషం. అయ్యా తమరు రండి రాజుగారి దగ్గరికి అని పిలుచుకెళ్ళారు. పిలుచుకెళ్తే ఏమండి ఈ నగలు అవి మీకు ఎలా వచ్చాయి, ఇంకా చూస్తే ఈయన దగ్గర ఇంకా నగలు ఉన్నాయి అంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను 2 రోజులుగా ఈ నగరంలో ఉన్నాను, ఈ కుర్రాన్ని రాగానే శిష్యుడిని నా వెంట పెట్టుకొచ్చాను. నిన్న రాత్రి ఈ నగరంలో ఏదో జరగబోతోందని నేను నగరంలోకి వస్తే ఒక యోగినుల గుంపు కనపడింది నాకు. యోగినులు అంటే వీళ్ళు యక్షిణులు వాళ్ళల్లో ఒక సమూహం అనమాట. యోగినులు అంటే వీళ్ళు శ్మశానాల్లోనూ అక్కడ సంచరిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, నరబలి ఇస్తారు. అయితే వాళ్ళల్లో ఉన్న ఒక యోగిని నేను చూస్తుండగానే రాజకుమారి హృదయ కుసుమాన్ని భైరవుడికి అర్పించింది.
నా దగ్గరికి వచ్చింది. నాతో ఏదో వెకిల్ చేష్టలు చేయబోతే ఆమె నగలు ఊడలాక్కుని నడు మీద త్రిశూలంతో ముద్రించి పంపించా. ఆ నగలు ఇవి అని చెప్పాడు. చెప్పంగానే ఆశ్చర్యపోయారు. మీరు ఆ యోగినులు ఎటువైపు వెళ్ళారు అంటే నాకు తెలీదు, నేను అలా చూడలేదు, కానీ ఏవో భవనాల సమూహంలోకి వెళ్ళినట్టే కనపడింది. ఆ యోగినిగా ఉన్న ఆమె సాధారణ స్త్రీ కాదు, ఏదో ఉత్తమ జాతికి చెందిన స్త్రీగా ఉంది అనగానే రాజుగారు వెంటనే పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న ఆడపిల్లలందరిలోనూ ఎవరి నడు మీద త్రిశూలం ముద్ర ఉందో చూడమన్నారు. చూసొచ్చారు. దంతఘాటకుడి కుమార్తె అయినటువంటి పద్మావతి నడు మీద త్రిశూలం ఉంది. ఆ ముసలమ్మలు అందరు ముసలమ్మలు పంపించారు చూసి రావడానికి. ఇగో వీళ్ళ అమ్మాయి నడు మీద ఉంది అనగానే ఆ పిల్లని పట్టేసుకున్నారు. ఈయన సిద్ధుడిని అడిగాడు, ప్రభు ఏం చేయమంటారు స్వామి ఈ అమ్మాయిని? ఈ అమ్మాయి వల్ల కదా రాజకుమారుడు చనిపోయాడు అనేసరికల్ ఈయన ఏమన్నాడు, చిన్న వయసు, యోగినిగా అయ్యుంటుంది, ఈ మధ్య తల్లిదండ్రుల నుంచి దూరం చేసి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి, ఆ అమ్మాయి దాన్ని అమ్మాయి అయిపోతుంది, దాన్ని శిక్షిస్తే మీ వల్ల కాదన్నాడు. రాజుగారు సరేనని ఈ పద్మావతిని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి తెప్పించి సైనికులతోటి తీసుకుపోయి శ్మశానంలో విడిచిపెట్టించారు. యోగిని కదా, ఇంకా ఊళ్ళో ఉండకూడదు. రాజకుమారుడు మరణానికి కారణమైంది, రేపొద్దున ఎంతమంది కుమారుల మరణానికి కారణం అవుతుందో అది అనగానే అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న లబోదిబోమని ఎడుస్తారు, మా పిల్ల యోగినిగా మారిపోవటం ఏమిట్రా దేవుడా అని. చిలకత్తలు అందరికీ తెలుసు, ఎవరో మగవాడి దీని దగ్గర రెగ్యులర్గా వస్తాడు తెలుసు వాళ్ళకి. ఎవరు నోరు తెరుస్తారు? నడు మీద ముద్ర అయితే ఉంది కదా, వాళ్ళు నోరు నొక్కుని ఊరుకున్నారు. అందుకేనేమో ఇది పెళ్లిగాని పిల్ల, వాడేమన్నా తీసుకొచ్చుకుంది, ఇలాంటివేవో ఊహిస్తాం కదా. ఇదిగో పూలంటే అదిగో తోక. శ్మశానం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే మన రాజకుమారుడు మంత్రి కుమారుడు ఎందుకమ్మా ఇక్కడ పద మన ఇంటికి వెళ్ళిపోదామని ఆ అమ్మాయిని లేవ తీసుకుని తీసుకుపోయారు. శ్మశానంలోకి వెళ్ళిన పద్మావతి ఏమైందో ఎవరికి తెలియదు, యోగినిగా మాయమైపోయింది అనుకుంది. ఈ అమ్మాయి మాయమైపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కూతురు విరహంతో తల్లిదండ్రి ఇద్దరు గుండె పగిలి చనిపోయారు. అయ్యో, ఇది కథ చెప్పాడు బేతాళుడు. ఓ రాజా, ఈ తల్లిదండ్రుల మరణానికి కారణం ఎవరు? పద్మావత, రాజకుమారుడా, మంత్రి కుమారుడా, ఎవరు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. రాజుగారు అన్నాడు, అందులో తప్పేముంది? రాజకుమారుడు పద్మావతి వాళ్ళిద్దరి తప్పు కాదు, వాళ్ళిద్దరు కాముకులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రీతి వాళ్ళకి. కాముకత్వంతో ఎలాంటిదైనా చెయ్యొచ్చు. వాళ్ళిద్దరూ వాళ్ళు కలిసి ఉన్నారు, కానీ వాళ్ళేమి ఇతరులకు ఏం చేసిందేం లేదు. ఇకపోతే మంత్రి కుమారుడు, అతను రేపొద్దున కాబోయే రాజకుమారుడి యొక్క కాబోయే మంత్రి. తన రాజుకి మంచి చేయటమే వాడి ఇది. దానికి ఎవరేమిచ్చినా సరే వాడి వృత్తి ధర్మంలో వాడికి ఆటంకం లేదు. అయితే ఇక్కడ తప్పు కళింగ దేశాన్ని ఏలేటువంటి కర్ణోత్పలుడిది. ఆయన ఈ సిద్ధుడెవడు, వీడు ఏ రోజు వచ్చాడు, ఆ రోజు రాత్రి వీడొకడే దాన్ని ఎట్లా చూశాడు, ఇలాంటి ఏ విచారణ చేయలేదు. చెప్పగానే పద్మావతిని తీసిపోయి శ్మశానంలో పెట్టేశాడు. ముందు వెనక ఆలోచించద్దు రాజు అయిన వాడు. కాబట్టి ఈ తల్లిదండ్రుల మరణానికి ఏదైనా పాపం అంటూ జరిగి వస్తే అది కర్ణోత్పలుడి అకౌంట్లో పడుతుంది. పద్మావతి తప్పు లేదు, రాజకుమారుడి తప్పు లేదు, మంత్రి కుమారుడిది తప్పు లేదు, వీళ్ళని కలిపిన ఆ ముసల్దానిది తప్పు లేదు, ఎవరివి తప్పంతా కర్ణోత్పలుడిది. తమ ఊళ్ళోకి ఎవరు వచ్చారో ఎవరు పోయారో ఆ లిస్ట్ అంతా తీయించద్దు. లాండ్ ఆర్డర్ లేదు అక్కడ. రాజుగా పనికిరాడు కర్ణోత్పలుడు అనగానే బేతాళుడు శభాష్ అన్నాడు, చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నాను, ఇదే నిజం అని చెప్పి మళ్ళీ శవంతో సహా చెట్టెక్కాడు. బేతాళుడు చెట్టెక్కాడు, ఈయనేమో వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. కథ పాయింట్ చూసావు ఎట్లా వచ్చిందో? చాలా బాగుంది. ఇలాంటివి ఒరిజినల్ కథలు చెప్పుకుందాం కొన్ని. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.